ప్రిపేర్ అయిపోయారు సీనియర్లు ఆల్రెడీ, దానికి అనుగుణంగానే తయారై ఉన్నది కదా. ఇప్పుడు క్యాబినెట్ చూస్తే అలా సీనియర్లు చాలామంది పక్కకి వెళ్ళిపోలేదా? యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా ఇట్లాంటి వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలోకి వచ్చేటప్పుడు సమస్య ఏముంటుందంటే అవకాశాలు ఒకళ్ళకే పదే పదే వస్తా, మిగతా వాళ్ళకి అవకాశాలు రాకపోతే వచ్చే అసంతృప్తే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణం అన్నటువంటిది లోకేష్ గ్రహించాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు కార్యకర్తకి, మొన్నటిసారి 19లో ఎందుకు దెబ్బతిన్నారు, ఎవరికి వాళ్ళు పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యంగ్స్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఆశిస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు చూసినా సీనియర్లకే వస్తుంది కానీ వీళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు కీ టైంకి వచ్చాడు. అవును, ఈవెన్ కొంతమంది సీనియర్లలో కూడా కులం కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు లైక్ ధూళిపాళ నరేంద్ర లాంటి వాళ్ళు ఆయనకి ఎప్పటికీ రావట్లా. బుచ్చి చౌదరి ఎప్పటికీ కాకుండానే పోయాడు, ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసుకొస్తున్నాడు ప్రజెంట్ అయితే. దానికి తోడు పార్టీ పరమైనటువంటి పదవులైన ఒకటేంటంటే సీనియర్ల అనుభవం కావాలి, యంగ్స్టర్స్ యొక్క కసి కావాలి, ఈ రెండింటిని సమన్వయం చేయాలి. లోకేష్ కూడా ఆలోచించాల్సింది ఈ రెండింటిని కలపాలి, కానీ పూర్తి యంగ్స్టర్స్తోనే వస్తే జరిగే లోపాలకు కారణం బాధ్యత మళ్ళీ తనకి అవుతుంది, తనకి దెబ్బ అవుతుంది. అదే సందర్భంలో పూర్తి సీనియర్లతో పెడితే యువతరం రాక పార్టీ దెబ్బతింటుంది. మొన్నటిసారి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశాడు కాబట్టి యువత ఓట్లు వచ్చినాయి, లేకపోతే యువతరం ఓట్లు 2019లో లేదు, ఈవెన్ 2014లో కూడా లేదు. 2014లో తెలుగుదేశానికి యువతరం ఓట్లు లేకపోబట్టి దెబ్బతింది, 2009 అప్పటి నుంచి దెబ్బతింది.